సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయ్కి స్టాలిన్కి రివర్స్ కౌంటర్ అటాక్ అన్నట్టుగా కొంత ఆ యొక్క పరిస్థితి కనిపించింది. హీట్ వాతావరణం, ఎందుకంటే ఖజానా ఖాళీ చేశారు డిఎంకే ప్రభుత్వం అంటూ విజయ్ కామెంట్లు చేయడం, దానికి కౌంటర్గా అటు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఖజానా ఖాళీ కాదు, మేము నిబంధనల మేరకే అప్పు చేయడం జరిగింది, అండ్ కరోనా విపత్కర లాంటి పరిస్థితుల్లో కూడా తమిళనాడులో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను ఎక్కడా కూడా మేము వెనకడుగు వేయలేదు, పూర్తిగా అందించాము, కేంద్రం నుంచి సహకారం అందించకపోయినా కూడా పర్ఫెక్ట్గా ప్రభుత్వ పాలన యంత్రాంగాన్ని ముందుకు తీసుకెళ్లామంటూ కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది స్టాలిన్. ఇలాంటి ఉత్కంఠమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేరుగా ముఖ్యమంత్రి విజయ్ స్టాలిన్ ఇంటికి వెళ్ళడం, అది కూడా స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ఇప్పుడు శాసనసభ పక్షనేతగా ఉన్నాడు, మొన్నటి వరకు డిప్యూటీ సీఎంగా ఉన్నారు అక్కడ. సో ఇప్పుడు డిఎంకేకి శాసనసభ పక్షనేతగా ప్రతిపక్ష నేతగా ఇప్పుడు వ్యవహరిస్తున్నాడు. అసెంబ్లీలో ప్రమాణం చేసిన తర్వాత వీరిద్దరూ అక్కడ ఇంటికి వెళ్ళినటువంటి ఉదయనిధి నేరుగా బయటకు వెళ్ళి విజయ్ని ఆహ్వానించి బయట నుంచి ఇంట్లో వారికి దగ్గరుండి విజయ్ని ఇంట్లోకి తీసుకువెళ్ళినటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత స్టాలిన్తో భేటీ అయ్యి కాసేపు ముచ్చటించడం జరిగింది విజయ్.